బయట ఫుడ్ తీసుకుంటున్నారా? స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ డిన్నర్లంటూ రెస్టారెంట్లకు వెళ్తున్నారా? పిల్లలు పట్టుబడుతున్నారని ఐస్ క్రీమ్ పార్లర్లకు తరచూ వెళ్తున్నారా? అయితే మీరు ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నట్లే. పేరున్న హోటల్స్ రెస్టారెంట్లలోనూ విపరీతమైన ఆహార కల్తీ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో హోటల్స్ రెస్టారెంట్లపై కొనసాగుతున్న మెరుపు దాడులు. సిటీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సీరియస్. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్ పై కఠిన చర్యలు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి స్వయంగా మేయర్ విజయలక్ష్మి తనిఖీలు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగులోకి చూస్తున్న దారుణాలు. కుళ్లిన చికెన్, మటన్ తో బిర్యానీ తయారు చేస్తున్న పలు హోటల్స్. కొన్ని ఓల్డ్ సిటీ హోటల్స్ లో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెలను వంటకాల్లో వినియోగిస్తున్నట్లు గుర్తింపు. మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వాడకంతో ప్రాణాలకే ప్రమాదం అంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిక. పలు హోటల్స్ కు భారీగా పెనాల్టీలు, ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు రద్దు చేశారు. హోటల్స్ నిర్వాహకుల్లో మార్పు వచ్చేంత వరకు తనిఖీలు చేయాలంటూ మేయర్ ఆదేశం. కిచెన్ లోపలికి పోతే మాత్రం అసలు ఆ పరిస్థితి చూస్తే ఎవ్వరు కూడా అక్కడ తినరు. ఈ రెండు రెస్టారెంట్లు ఫుల్ ఆఫ్ గ్రీస్, మాంసాలు, అంటే మీట్ అయితే ఇట్లా పడి ఉంది, ఫ్రీజర్లలో పడి ఉంది, మ్యారినేట్ చేసి కొన్ని కుక్ చేసేసినాయి కొన్ని ఫ్రీజర్లలో, కొన్ని సింక్ల దగ్గర. ఇవన్నీ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా అనిపించింది. అండ్ ఆల్సో పదే పదే మేము చెప్పినాక కూడా వాళ్ళు అదే ఆయిల్ మీద పదే అదే ఆయిల్స్ యూజ్ చేయడము, కలర్స్ యూజ్ చేయడం. బిర్యానీలో కానీ చికెన్ లో కానీ కలర్స్ మేము యూజ్ చేయొద్దు అని బ్యాన్ చేసినా సరే మళ్ళీ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్. సో అది కూడా యూజ్ చేస్తున్నారు, అది కూడా మేము నోటీస్ చేసాం. అండ్ ఆల్సో సింక్, అంటే వాళ్ళు డిషెస్ కడుక్కునే సింక్ కి వండుకునే ప్లేస్ కి కొంచెం దూరం ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే సింక్ మరియు డిష్ ఇక్కడ వండే పదార్థాలు దగ్గరలోనే, అంటే మీట్ ఇట్లా ఓపెన్ గా, రైస్ మన చేతులు కడుక్కునే సింక్ కింద. ఇట్లాంటి పరిస్థితులు మేము ఇవాళ నోటీస్ చేశాక వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ మా ఆఫీసర్స్ కి ఇవ్వడం జరిగింది, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి అనేసి. అండ్ ఆల్సో ఈ ఓనర్స్ కి కూడా ఈధర్ నోటీసెస్ లేకపోతే సీజ్ చేయాలో మేము అకార్డింగ్ టు ద యాక్ట్ ప్రకారం మా ఆఫీసర్స్ కి అప్పచెప్పాము. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మాసప్ ట్యాంక్ వద్ద ఉన్న డైన్ హిల్ హోటల్లో తనిఖీ నిర్వహించారు. తనిఖీ అనంతరం హోటల్లో అపరిశుభ్రతతో పాటు ట్రేడ్ లైసెన్స్ లేని కారణంగా హోటల్ కు జీహెచ్ఎంసీ అధికారులు 25,000 రూపాయల జరిమానా విధించారు. ఒక హైదరాబాద్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. మారుతున్న కాలంతో పాటుగా ఆహారపు అలవాట్లు మారుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. అయితే వీటిలో నాణ్యత లేని నిల్వ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. విశాఖపట్నంలోనూ ఇదే పరిస్థితి. మాంసాన్ని రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేసి ఉపయోగిస్తున్నారు. వీటి తయారీకి ఉపయోగించిన నూనెలతో క్యాన్సర్ కారకమవుతున్నాయి. నిల్వ చేసిన ఆహారాన్ని తినటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినటంతో పాటు గుండెపోటు, క్యాన్సర్ వస్తున్నాయి. ఇప్పుడు టాప్ అయిపోయింది కాబట్టి ఈ క్యాన్సర్ దేనివల్ల వస్తుందని ప్యాకేజింగ్ ఫుడ్స్లో ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ఫాస్ట్ ఫుడ్స్లో కలిపే ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. దీనివల్ల స్టార్ట్ అయ్యేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ఇవన్నీ ఫెయిల్ అవ్వడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది క్యాన్సర్ ఫ్యామిలీలో ఒకరికి వస్తే ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్యాన్సర్కి ఈ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ వాడుతున్న ప్యాకేజింగ్ ఫుడ్స్ కానీ వ్యాలిడిటీ ఎక్కువ ఉన్న వాడుతుంటే క్యాన్సర్ వస్తుంది. స్ట్రీట్ ఫుడ్ తింటూ మోమో తింటూ క్యాజువాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇంకప్పుడు మనం ఎప్పుడు రియాక్ట్ అవుతాం? క్యాజువాలిటీ అయిన తర్వాతే రియాక్ట్ అయ్యేదా? ఒక స్ట్రీట్ ఫుడ్, ఒక జంక్ ఫుడ్ తింటూ ప్రమాదం వచ్చి జనాలు చచ్చిపోయే పరిస్థితి వస్తుందంటే ఎప్పుడు రియాక్ట్ అవుతాం? వెన్ ఇస్ దిస్ గోయింగ్ టు చేంజ్? మిల్క్ మీద ఎక్స్పైరీ లేకుండా మన లోకల్ డైరీలో ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అవి ఎప్పుడు చేంజ్ అవుతాయి? ఈ అడల్టరేటెడ్ ఫుడ్ వల్ల అంటే ఇప్పుడు ఓన్లీ కార్సినోజన్స్, క్యాన్సర్ కాజింగ్ అయితేనే మనం బ్యాన్ చేస్తామా? ఈ చిన్న ఐటమ్స్, ఇప్పుడు ఐస్, చిన్నపిల్లలు తినే ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఈ ఐస్ వల్ల అడల్టరేషన్ అవుతుంది, దీనివల్ల చాలా ఇంపాక్ట్స్ అయ్యి వాళ్ళకి హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. క్యాన్సర్ కాజింగ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి మన స్ట్రీట్ ఫుడ్స్లో వస్తున్నాయి, మనం తినే కర్రీస్లో ఉన్నాయి, కలర్స్ అడిటివ్స్లో యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ తక్షణమే బ్యాన్ చేయాలి, వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. హోటల్స్ లో 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ అంటారు, అలాంటి వాటికన్నా ఎప్పుడైతే రోజువారీగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏవైతే రన్ చేస్తున్నారో వాటి మీద కూడా నిఘా పెట్టాలి. ఈరోజు పిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నాయి అంటాం, అది ఏ విధంగా మనం చేయాలంటే
ఎవరైతే వర్తకులు ఉంటారో వాళ్ళకి కూడా మనం తెలియజేయాలి. ఒకసారి నూనెను వేడి చేసిన తర్వాత అది ఒకటిసారికి ఉపయోగపడుతుంది, మరలా ఉపయోగం చేయకూడదు. అలాంటివి తెలియజేస్తూ ఇలా ఎక్కువగా నూనె గురించి ఎందుకు వాడతామంటే ప్రతి దాంట్లో కూడా నూనె అన్నది లేకుండా మనకి ఏ వస్తువు తయారవ్వదు. చాలా చోట్ల మాంసాహారంలో వివిధ రకాల ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాటమే. ఉగ్రవాదం కన్నా కల్తీనే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. కల్తీ ఆహారం అమ్మేవారు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం. రాష్ట్ర ప్రభుత్వం కల్తీ ఆహార సమస్యను ప్రధాన సమస్యగా గుర్తించి హోటల్స్లో కల్తీ ఆహారంపై అసెంబ్లీలో చర్చించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. కల్తీ ఆహారం తిని క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర ప్రజలను రక్షించాలి. తూతూ మంత్రంగా తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులను తక్షణమే తొలగించాలి. హోటల్స్లో కిచెను, డీప్ ఫ్రిడ్జ్ పరిశీలించిన తర్వాతే భోంచేయాలని రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా జనజాగరణ సమితి విజ్ఞప్తి చేస్తుంది. ఏ రెస్టారెంట్ లో చెక్ చేసినా కలుషిత పదార్థాలే బయటపడుతున్నాయి. సంతల్లోనైతే చౌకగా ఉంటాయి కదా అని హైదరాబాద్ నందీనగర్ లో మోమోలు తింటే ఒకరు చనిపోగా 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. నిర్మల్లో బిర్యానీ తిని ఒక యువతి చనిపోగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. కాగజ్నగర్ లోని మరో హోటల్లో చికెన్ మండి తిన్న పలువురు తీవ్ర కడుపు, తలనొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లను తరచూ తనిఖీ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూళ్లకు అలవాటు పడిపోయారు. నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించిన కారణంగా ఆహారం పాయిజన్ గా మారి సుమారు 200 రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఆన్లైన్ డెలివరీ సేవలు అందుబాటులోకి రావడంతో చాలా మంది ఆర్డర్లు పెట్టుకోవడానికి అలవాటు పడ్డారు. బయటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం అంటే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడమే.